Hello everyone, this is Monica Empathy and welcome back to my channel. Okay, last videos లో మీరు ఏం నేర్చుకున్నారు? మనం ఏం నేర్చుకున్నాం? రోజు చేసే యాక్షన్స్ అప్పుడప్పుడు తరచుగా చేసే యాక్షన్స్ ని ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం కదా. మాట్లాడుతున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? ఓకే, చేస్తే మాత్రం రియలీ ఐ అప్రిషియేట్ యూ, చేయకపోతే మాత్రం చెయ్యండి. ఓకే, నా ఈ రోజు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రతిసారి ఏం చేస్తావు అని అడుగుతామా? ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా. నేను కాలేజ్కి వెళ్తా అంటామా? కాలేజ్కి వెళ్తున్నా అని కూడా అంటాం కదా. సో అలాంటి యాక్షన్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్ లో చూద్దాం. ఫైన్, నా ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ అంటే ఏంటి? ఇప్పుడు. మాక్సిమం చాలా మీనింగ్స్ ఉన్నాయి ప్రెసెంట్ లో, కానీ టెన్సెస్ లో అయితే ఇప్పుడు అని అర్థం. కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ ని ప్రెసెంట్ కంటిన్యూస్ అంటారు. ఓకే, now let's see, it refers to the actions that are going on now. ఇప్పుడు జరిగే యాక్షన్స్ ని రెఫర్ చేస్తుంది. It is referred by am, is, are and the action. Action అంటే verb, you are right. కాకపోతే and the verb అన్నప్పుడు మన బ్రెయిన్ ఇమ్మీడియట్ గా V1 V2 V3 అని వెళ్తుంది అనమాట. అలా వెళ్తే మళ్ళీ మనం ఫార్ములా బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాము. అలా చెయ్యొద్దు అని నేను ఇక్కడ యాక్షన్ రాశాను. And the action is in ing form. ing form, I am going, coming, watching, seeing కదా, అలాంటివి వస్తాయి అనమాట ప్రెసెంట్ కంటిన్యూస్ లో. ఓకే, ఫర్గెట్ దిస్, ఇదంతా మర్చిపోండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఆమ్ ఐ డూయింగ్? నేనేం చేస్తున్నాను అంటే మీరేమంటారు? టీచ్ చేస్తున్నారు. మీరు టీచ్ చేస్తున్నారు అంటారు కదా. అప్పుడు ఏమంటారు? యు ఆర్ టీచింగ్ అంటారు. యు ఆర్. అప్పుడు నేను అడుగుతాను, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు అంటే అప్పుడు మీరేం చెప్తారు? ఇంకేస్ ఒక్కరు ఉంటే ఐ ఆమ్ లిస్నింగ్ అంటారు. ఏమంటారు? ఐ ఆమ్ లిస్నింగ్ అంటారు. అదే చాలా మంది ఉంటే వి ఆర్ లిస్నింగ్ అంటారు. లేదా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రిన్సిపల్ మేడం సార్ వస్తారు, అందరూ ఏం చేస్తున్నారు అంటే వి ఆర్ రైటింగ్ ఎగ్జామ్ అంటారు. అదే ఆఫీస్ లో వి ఆర్ వర్కింగ్ అంటారు. ఓకే, మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు ఇంకా రాలేదు క్లాస్ రూమ్ లో అని అంటే హీ ఈస్ ప్లేయింగ్. ఆయన బయట ఆడుకుంటుంటే సార్ హీ ఈస్ ప్లేయింగ్, సార్ హీ ఈస్ ప్లేయింగ్ అంటారు. అదే అమ్మాయి అయితే షీ ఈస్ ప్లేయింగ్ అంటారు. రైట్? సో ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాం? మీరు మాట్లాడినప్పుడు ఐ యామ్ వచ్చింది, నా గురించి అడిగినప్పుడు యు ఆర్ వచ్చింది, వేరే ఫ్రెండ్స్ గురించి చెప్పినప్పుడు హీ ఈస్ షీ ఈస్ వచ్చింది, మీ అందరి గురించి వచ్చినప్పుడు వి ఆర్ వచ్చింది. రైట్? am, is, are అంతే. సో am, is, are, I am, he, she, it, is, you, we, they, are. అదే యాక్షన్ అయితే ing ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైన్, ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్: ఐ ఆమ్ గోయింగ్ టు మై విలేజ్. నేను మా ఊరికి వెళ్తున్నాను. ప్రతిసారి పాజిటివ్ ఇస్తామా? లేదు కదా. వెళ్ళట్లేదు అని కూడా అంటాం కదా. రైట్? పాజిటివ్ దగ్గర మనం నెగిటివ్ ఆన్సర్స్ కూడా ఇస్తాం కదా. నెగిటివ్ ఎలా ఇస్తాము? ముందు మీకు చెప్పాను, గుర్తుందా? నెగిటివ్ అంటే నాట్ యాడ్ చేస్తాము అని చెప్పాను కదా. నాట్ యాడ్ చేస్తాం. సో ఐ ఆమ్ గోయింగ్ టు మై విలేజ్, ఆర్ ఎల్స్ ఇన్ కేస్ మీరు వెళ్ళట్లేదు అని చెప్పడానికి ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు మై విలేజ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు మై విలేజ్, ఆర్ ఎల్స్. హీ ఈస్ డ్రైవింగ్ అ కార్. నాన్న లేదా తమ్ముడి ఎవరైనా, హస్బెండ్ ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ వస్తే మీరు రిసీవ్ చేస్తారు. రిసీవ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే కార్ నడిపిస్తున్నాడు నాన్న లేదా ఎవరైనా కార్ నడిపిస్తున్నారు అని చెప్తాం కదా. రైట్? అది హీ ఈస్ డ్రైవింగ్ అ కార్. హీ ఈస్ డ్రైవింగ్ అ కార్. అదే ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, అసలు కార్ రిసీవ్ చేయట్లేదు ఏంటి అంటే ఆ పర్సన్ కార్ డ్రైవ్ చేయకపోతే అప్పుడు మీరు ఏమంటారు? హీ ఈస్ నాట్ డ్రైవింగ్ అ కార్. ఏమైనా కార్ డ్రైవ్ చేస్తున్నారా? కార్ రిసీవ్ చేయట్లేదు ఏంటి? చేయట్లేదన్నా, కార్ డ్రైవ్ చేయట్లేదు, అయినా రిసీవ్ చేయట్లేదు. అప్పుడు మనం ఏమంటాం? హీ ఈస్ నాట్ డ్రైవింగ్ అ కార్. నాట్ చేయట్లేదు. నా షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్స్. అమ్మాయి ఏం చేస్తుంది? అసలు ఎప్పుడు బయటికి రాదు, ఎప్పుడు బాగా బుక్స్ ముందే ఉంటుంది. ఏం చేస్తుంది? ఆ అమ్మాయి ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్స్. ఓకే, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్స్, ఆర్ ఎల్స్
ఏంటి అమ్మాయి అంత ఫ్రీగా తిరుగుతుంది, ఎగ్జామ్స్ లేవా, ఆమె ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వట్లేదా? లేదు మేడం, లేదు, ఆల్రెడీ తన ఎగ్జామ్స్ రాసేసింది. అప్పుడు ఏమంటాం? షీ ఇస్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్. తనకి ఐఏఎస్ బదులు ఇంకేదో ఎగ్జామ్ రాయాలని ఉంది, సో తను ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఏం చేస్తాం? షీ ఇస్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ అంటాం. నెక్స్ట్, వర్షాకాలం ఏమొస్తుంది? ఆబ్వియస్గా వర్షమే కదా. ఫైన్. సో వర్షం బాగా పడుతుంది, రిలేటివ్స్ ఎవరైనా వచ్చారు లేదా ఫ్రెండ్స్ వచ్చి బయటికి వెళ్తాము ఇదకి వెళ్ళిపోతాము అంటే మనం ఏమంటాం? ఏ వర్షం పడుతుంది వద్దు అంటాం కదా. అప్పుడు ఏమంటాం ఇంగ్లీష్ లో? నో, లైక్ వద్దు, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతుంది, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఓకే, ఓకే ఫైన్, వర్షం ఆగిపోయింది, వర్షం ఏం పడట్లేదు, ఇప్పుడు వెళ్ళండి. వర్షం పడట్లేదు, ఇప్పుడు వెళ్ళండి అంటే ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్. అది వర్షం పడట్లేదు అనే దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్. ఓకే, సో లెట్స్ గో విత్ యూ వి డే. నెక్స్ట్, యు ఆర్ గోయింగ్ టు టెంపుల్. యు ఆర్ గోయింగ్ టు టెంపుల్. నువ్వు టెంపుల్ కి వెళ్తున్నావు. నువ్వు టెంపుల్ కి వెళ్ళట్లేవు, నువ్వు వేరే దగ్గరికి వెళ్తున్నావు. ఓకే, నాకు వర్క్ ఉంది, నువ్వు నాతో వస్తున్నావు అని చెప్పడానికి ఏమంటాం? యు ఆర్ నాట్ గోయింగ్ టు టెంపుల్. నువ్వు టెంపుల్ కి వెళ్ళట్లేదు. ఓకే, వి ఆర్ సపోర్టింగ్ హెమ్. మనకి ఎలక్షన్స్ టైం వస్తుంది కదా, ఎలక్షన్స్ టైంలో మీరు అడుగుతారు కదా, అందరు అడుగుతారు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని. అప్పుడు మనం ఏమంటాము? మేము అతన్ని సపోర్ట్ చేస్తున్నాం లేదా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అంటాం కదా. వి ఆర్ సపోర్టింగ్ హెమ్. ఎందుకంటే మన ఫేవరెట్ పర్సన్ ఆర్ మన ప్రజలకి మంచి చేసే పర్సన్ కి ఆబ్వియస్ గా సపోర్ట్ చేస్తాం కదా. సో వీఆర్ సపోర్టింగ్ హిమ్. లెట్స్ నాట్ టేక్ నేమ్స్, ఎవరైనా. ఓకే, ఆర్ ఎల్స్ ఆ పర్సన్ మనకి నచ్చలే, ప్రామిస్ చేసింది చెయ్యలేదు, అప్పుడు ఏమంటాం మనం? మేము ఈసారి సపోర్ట్ చెయ్యట్లేము, సపోర్ట్ చెయ్యట్లేము. వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్. అది ఏమంటాం మనం? ఇంగ్లీష్ లో సపోర్ట్ చెయ్యట్లేము అని చెప్పడానికి ఏమంటాం? వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ వర్డ్స్ కి నాట్ యూజ్ చేస్తాం, అంటే చెయ్యట్లేము అని చెప్పడానికి నాట్ యాడ్ చేస్తాం అంతే. నా దే ఆర్ వాచింగ్ అ మూవీ. ఏంటి అసలు ఎవ్వరు ఫోన్స్ రిసీవ్ చేయట్లేరు, అంతగానం బిజీ ఏంటి అని అడిగితే దే ఆర్ వాచింగ్ అ మూవీ. ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం కదా మూవీ. ఎగ్జామ్స్ గుర్తుండవు, ఏవి గుర్తురావు మనకి, రైట్? సో దే ఆర్ వాచింగ్ అ మూవీ. వాళ్ళు మూవీ చూడట్లేదు, చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ కదా. అప్పుడు ఏమంటాము? హాస్టల్ కి కాల్ చేసి ఏంటమ్మా చదువుకుంటున్నారా, అదే మూవీ చూస్తున్నారా అంటే లేదమ్మా చదువుకుంటున్నాం అని చెప్తాం కదా. సో దే ఆర్ వాళ్ళు మూవీ చూస్తున్నారా, చదువుకుంటున్నారా అంటే లేదమ్మా చదువుకుంటున్నారు అంటాం కదా వేరే వాళ్ళ గురించి అయితే. సో దే ఆర్ నాట్ వాచింగ్ అ మూవీ. దే ఆర్ నాట్ వాచింగ్ అ మూవీ. ఎందుకు? బికాస్ దే ఆర్ స్టడీయింగ్. వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి. ఫైన్, అగైన్ లెట్స్ సీ. You are going to temple or else you are not going to temple. We are supporting him or else we are not supporting him. They are watching a movie or else they are not watching a movie. Next, manam planned actions. I am going home tomorrow. Right? Planned actions ki kuda cheptaru I am going home tomorrow ani, but still that is always tend to be a future. Adi maximum future e. And we started using continuous even for future planned action, and that has become accepted form. Adi accepted form ayindi. So it's okay to use that, but this is the perfect way of using am, is, are. ఇప్పుడు అర్థమైందా? am, is, are అని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్ కి మనం am, is, are యూజ్ చేసి యాక్షన్స్ ని ing లో యూజ్ అంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు తింటూ వీడియో చూస్తుంటే అప్పుడు మీరు ఏమంటారు? ఐ ఆమ్ ఈటింగ్ అంటారు. ఐ ఆమ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అంటారు. ఐ ఆమ్ స్పీకింగ్ టు మై ఫ్రెండ్. హీ ఈస్ కాలింగ్ మీ. హీ ఈస్ కమింగ్ టు మీ. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ ఎల్స్ దే ఆర్ వర్కింగ్. ఎంగ్ వచ్చింది కదా, వాటిని కంటిన్యూస్ గా యూజ్ చేస్తాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ హియర్ ఇన్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, share and subscribe for more videos. Thank you.